హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు IshaniVlogs. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వీడియోలో కాలీఫ్లవర్ 65 ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనిని మనం చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ 65 ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కాలీఫ్లవర్ తీసుకొని ఇలా చిన్న ముక్కలా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టి ఇలా బాగా మరిగించుకోవాలి. వాటర్ ఇలా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసుకోవాలి. ఇలా కాలీఫ్లవర్ మొత్తం వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 2 నిమిషాల పాటు కాలీఫ్లవర్ని వాటర్లో ఇలానే ఉంచాలి. కాలీఫ్లవర్ని ఇలా హాట్ వాటర్లో వేసి క్లీన్ చేయడం వల్ల కాలీఫ్లవర్లో ఉన్న డస్ట్ అంతా కూడా పోతుంది. 2 నిమిషాల తర్వాత వాటర్ అంతా వంపేసి ఇలా కాలీఫ్లవర్ని ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలో 3 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండి వేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం పెద్ద కాలీఫ్లవర్ తీసుకున్నాను, అందువల్ల 3 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండి వేసుకుంటున్నాను. మీరు తీసుకునే కాలీఫ్లవర్ మీడియం సైజ్ ఉన్నట్లయితే 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి సరిపోతుంది. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1.5 టేబుల్ స్పూన్ శనగపిండి, 1.5 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి కొంచెం గట్టిగా కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి ఎక్కువ పోయకుండా ఇలా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. పిండి ఇలా పకోడీ పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ పిండిలో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసుకోవాలి. ఇప్పుడు పిండి మొత్తం కూడా ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. పిండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గరిటెతో కలుపుతూ 2 వైపులా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కాలీఫ్లవర్ ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి బయటికి తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలానే మిగిలిన అన్ని కాలీఫ్లవర్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. కాలీఫ్లవర్ మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన పిండిలో ఇలా కొంచెం క్యాష్యూ అలానే గ్రీన్ చిల్లీ వేసుకొని వీటిని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్యాష్యూ, గ్రీన్ చిల్లీ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటికి కూడా తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న క్యాష్యూ అలానే గ్రీన్ చిల్లీ, కరివేపాకుని ఇలా కాలీఫ్లవర్ పైన వేసుకోవాలి. వేడివేడిగా కాలీఫ్లవర్ 65 రెడీ అయిపోయింది. గోబీ 65ని రసంలోకి తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.